వైసీపీ సీనియర్ నాయకుల్లో టెన్షన్ మొదలైందా? ఎప్పుడైతే జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేశారో తర్వాత వలంనేని వంశీ పేరు వినిపిస్తోంది, కొడాల నాని పేరు వినిపిస్తోంది, ఇలా సీనియర్ పేర్లు వినిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది. ఆడుదాం ఆంధ్ర కేసుకు సంబంధించి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు దాన్ని సిఐడికి అప్పగించారు. సిఐడి ఇప్పటికే కమిషనర్కి కేసు నమోదు చేయాలని కూడా చెప్పింది అనేది. సిఐడి రంగంలోకి దిగితే కనుక ఇక ఒక్కొక్క కేసు బయటికి రాబోతుందా, ఒక రోజానే కాకుండా సీనియర్లు అందరినీ కూడా టార్గెట్ చేయబోతుందా రాష్ట్ర ప్రభుత్వం? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అనుకున్నాం, ఇంతకుముందే రేట్ చేశారు. అప్పుడు ఆడదాం ఆంధ్రాలో ఏదో డబ్బులు తినేశారు, కోట్ల రూపాయలు ఏదో, రోజా మీద కూడా కేసు నమోదు చేస్తాను కానీ లేదు. కానీ ఇప్పుడు సిఐడి రంగంలో దిగబోతుంది, దాని మీద కేసు నమోదు చేయబోతున్నారని. నిజంగా అదే కనుక జరిగితే వరుసగా ఇంకా స్టార్ట్ అవుతాయా అరెస్టులు? సిఐడి చేయట్లేదు, దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పంపించింది. అంటే పోలీస్ కమిషనర్ కేసు నమోదు చేయమని సిఐడి చెప్పింది. సిఐడి పంపించేసింది, అంటే అది చేతులు దులిపేసుకుంది. అంతేనా? తెలిసింది వాళ్ళకి అనవసరంగా తలనొప్పి అనేది. ఇప్పుడు అది కూడా ఎవరో ఆచ్య క్రీడా సంఘం లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని దాని మీద అది దుర్వినియోగం జరిగిందని. ఏంటంటే భోజనాలు సరిగ్గా పెట్టలేదు, లేకపోతే స్పోర్ట్స్ లో కిట్లు పాడైపోయినాయి, ఇట్లాంటి అవన్నీ చట్ట ప్రకారం శిక్షించే నేరాలు కాదు. నేరం అంటే ఏది ఉంటుంది? ఆడకుండా ఆడిచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చేత ఆడించలేదు కానీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు, గెలిచినట్టు ప్రకటించారు, అది అవినీతి అవుతుంది. ఇప్పుడు భోజనాలది ఉంది, వాళ్ళకి సరైన కడుపు నిండా పెట్టలేదు, ఇది ఎవడు జడ్జి చేస్తాడు? ప్రభుత్వం సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది రోజాను ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు జేబులోంచి డబ్బులు తీసియ్యరు. ఆడుదాం అందరూ ప్రోగ్రాం జరిగింది, క్రీడాకారులందరికీ భోజనం ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తారు, అంతే కదా? ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ భోజనాలు వడ్డిస్తుంది, వాళ్ళకి బిల్లు ఇస్తారు. ఒకవేళ 100 మందే పెట్టి 1000 మందికి బిల్లు ఇచ్చారనుకోండి, అది ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇక్కడ క్రీడాకారులు ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి అనేది ఒక పాలసీ తీసుకుని ఉంటారు. అంటే ఒక క్రీడాకారులు వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఎక్స్ట్రా టోకెన్ ఇవ్వాలి, ఇంకొకటి లేదు వాళ్ళ వరకే టోకెను. విజిటర్స్కి ఎంతమందికి ఇవ్వాలి భోజనం, అది పెట్టారనుకోండి. ఇంకా దాంట్లో ఏం చెప్తారు, ఏం కేసు నడుస్తుంది బేసిక్గా? ఇక కిట్లు అవి నాణ్యత లేవు, ఎవరిని చేయాలి? అప్పుడు నాణ్యత లేకపోతే ఆ కన్సర్న్ తయారు చేసిన కంపెనీని లోపలేయాలి, అంతే కదా? ఇప్పుడు మనకి క్రికెట్ ఆడుతున్నప్పుడు నా చేతిలో బ్యాట్లు 2 సార్లు 3 సార్లు ఇరుగుంటాయి, నేను వెళ్ళి ఎవరిని బట్టి రావాలి? డెటత్లాన్ ఒకటి దగ్గర తీసుకుందాంలే లేకపోతే అనుకుంటాం, అంతే కదా? బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు బ్యాట్ చేతిలో నీకు పిడి చేతిలో ఉండిపోయి పడిపోయింది చాలాసార్లు, లేకపోతే బంతిని కొడితే పగిలిపోయినాయి చాలాసార్లు. అప్పుడు దాని మీద కుంభకోణం అని కేసులు పెడతామా బేసిక్గా? లేకపోతే ఇక్కడ ఎక్కడో ఎందుకు ధోని ఆడితే బ్యాట్లు ఇరిగినాయి లేవా, సెహ్వాగ్ ఆడితే బ్యాట్లు ఇరిగినాయి లేవా, అవి వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే బీసీసీఐ మీద కేసు పెడతారు దాని మీద. అంటే క్రీడాకారులు పట్టించుకోరు కానీ వెనకాల రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు దాని మీద. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ మీద కేసు పెడితే అప్పుడు బీసీసీఐ మీద కూడా కేసులు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళే కదా బ్యాట్లు ఇప్పించేది. అవి ఒకటేంటంటే వేధించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు వైసీపీ హయాంలో తెలుగుదేశంలో ఒక అచ్చెన్నాయుడు, ఒక రవీంద్ర, లేకపోతే కనుక చంద్రబాబు, లోకేష్, ఇట్లాగ ఒక 10 మంది మీదనో 15 మందినో టార్గెట్ చేశారు. అదే నియంతృత్వం, నిరంకుశత్వం రాజకీయాలు చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనీయలేదు, వాళ్ళ చేత దొంగ కేసులు పెట్టించారు, ఆఫీసర్లు తప్పుడోళ్ళు. ఇదంతా అరాచక ప్రభుత్వం, సైకో ప్రభుత్వం అనినే కదా ప్రభుత్వాన్ని గద్దెదించింది. ఇప్పుడు కనబడ్డ ప్రతి నాయకుడి మీద పెడుతున్నారు, కొడుతున్నారు, పెడుతున్నారు. అప్పుడు రేపు పొద్దున ప్రజలు ఇదంతా పర్లేదు అనుకుంటారా? ఇప్పుడు ప్రజల్ని ఎవడు అన్నాలి, అక్కడ ప్రజలు ఎదుటి దాడులు జరగల. అక్కడ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే తీసుకొచ్చారు అక్కడి నుంచి, లేదా అయ్యన పాత్ర ఇంటి దగ్గర కడితే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళింది. అది మిగతా జనాలకేం సంబంధం లే, జనాలకి వెళ్ళాల్సిన డబ్బులు వెళ్ళినాయి, జనాలకి వెళ్ళాల్సిన సంక్షేమం అది వెళ్ళింది, వాళ్ళ జోలికి పోలా. పైగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు, లేకపోతే తినడానికి డబ్బులు ఇచ్చారు, ఇయ్యాలి. కానీ వాళ్ళు బాధపడ్డారే అని వీళ్ళు బాధపడ్డారు కదా. మరి ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల్ని బాధ పెడితే, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని బాధ పెడితే ఒప్పుకుంటారా? బేసిక్గా అనవసరమైనటువంటిది, అంటే వేధిస్తున్నారు అన్న సింబల్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు. అంతేనా? వేధిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని. ఇప్పుడు ఉద్యోగులు ఏడిపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ అటు పక్కకి ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉంటారు, కానీ ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు ఆల్రెడీ లెక్చరర్స్ సంఘం ఏందా ట్రాన్స్ఫర్లు అంది,
టీచర్స్ సంఘం ఏంది అది అని అడుగుతోంది. ఎవరు ఆగుతారు? రేపు పొద్దున ఇష్టం వచ్చినట్టు యాక్షన్ తీసుకుంటున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే తప్పు జరిగితే మీ నాయకులు అరెస్ట్ అవ్వడం మధ్యలో మాకెందుకని రేపు పొద్దున ఉద్యోగులు రారా? లేకపోతే ఉద్యోగులు అందరూ జైళ్లు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగడానికి ఇష్టపడతారా? ఇవన్నీ ప్రాథమికంగా బాగుంటాయి. రాబోయేటటువంటి రోజుల్లో మనం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాం. ఈ చిన్నాభిన్నం చేసే వ్యవస్థ రేపు పొద్దున మనల్ని ప్రశ్నిస్తుంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్లో 100 మంది ఉన్నారనుకుందాం, 1000 మంది ఉన్నారు యూనియన్లో ఉన్నటువంటి ఉద్యోగులు. ఇవాళ అందులో తెలుగుదేశం ఫేవర్గా యూనియన్ నాయకులు ఉన్నారు కాబట్టి ఆగారు, బాగానే ఉంది. కింద ఉన్న ఉద్యోగులందరిని అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్తుంటే పర్లేదులే అని చెప్పి వీళ్ళు ఏమైనా చప్పట్లు కొడతారు రేపు పొద్దున? వాళ్ళకేంటి సంబంధం అంటారుగా. వీళ్ళు ఏమంటారు? అవినీతి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రీడల్లో ఆడుదామా ఆంధ్రాలో ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అతను ఏది జోగి రమేష్ దాంట్లో సర్వేయరు, తర్వాత రిజిస్ట్రార్, వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ అది మనం ప్రజెంట్ చేయడంలో మీడియా ద్వారా చేయగలిగాం, కానీ 4 రోజులు పోయిన తర్వాత ఏమొస్తుంది? రిజిస్ట్రేషన్ వాడు చెప్తేనే చేశాం కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు అంటారు కదా. అక్కడ అట్టగా చేస్తారు, వాడు చెప్తే చేసేడు అని అన్నారు అనుకోండి. మరి మీకు అమరావతిలో చేయలేదా మీరు చెప్తే అని అడగరా? లేదా ఇప్పుడు చేయట్లేదా బేసిక్గా? కాబట్టి వ్యవస్థని కెలుకుతున్నాం మనం, చాలా దారుణంగా కెలికేస్తున్నాం. టార్గెట్ వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు, లేదంటే ఒకప్పుడు గట్టిగా ఫైర్ బ్రాండ్లో వాయిస్ వినిపించిన వాళ్ళు అనేది ఒక రోజా కానీ, లేదంటే కొడాలి నాని కానీ, జోగి రమేష్ కానీ, వీళ్ళందరూ, వంశీ కానీ, వీళ్ళ పేర్లు. ఎందుకంటే ఇప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లోనే ఉన్నారు. రాజీవ్ని నిన్న రిమాండ్కి పంపించారు. ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటి అనేది క్లారిటీ లేదు. అంటే ఇంకా జైలుకి వెళ్తే రారేమో అనే ఒక భయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు పిన్నెల లాంటి వాళ్ళు ఇంకా బయటికి తీసుకురాలేపారు, ఎన్నిసార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది అంటే ఇప్పుడు ఆ భయం వీళ్ళని వెంటాడుతుందా, వేధిస్తుందా, లేదంటే ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతోనే ఉందా టీడీపీ? ఇక్కడ బేసిక్గా క్యాడర్ని భయోత్పాతానికి గురి చేయడం వాళ్ళ ఉద్దేశం. ఫస్ట్ పాయింట్ అదే. భయోత్పాతానికి గురయ్యారు మొదట్లో, కాకపోతే గదిలో పెట్టి కొడితే పిల్లైనా ఏమవుతుంది? ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ అవ్వడానికి రెడీలో ఉన్నారు, జైలుకి పోవడానికి రెడీలో ఉన్నారు. అలాగే రాసుకుంటూ కూర్చున్నారు. అలాగే వాళ్ళ రాజకీయ కెరీర్ అయితే ఫలంగా పెట్టలేరు కదా. ఏముంటుంది రాజకీయ కెరీర్లో? ఏం పోద్ది? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఆయన వచ్చి ముఖ్యమంత్రి అవ్వలేదా? లేకపోతే 56 రోజులు జైల్లో వచ్చినటువంటి చంద్రబాబు మళ్ళీ అవ్వలేదా? ప్లస్ జైల్లో ఉండటం సానుభూతి అయింది, అంతే కదా. జైల్లో ఉండటం అంటే హీరోయిజం అయింది. రవీంద్ర జైలుకి వెళ్ళాడు, ఇవాళ రోజున గెలిచాడు. ఆయన పేరేంటి? రఘురామకృష్ణరాజు జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. బాబు గారు జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. అంటే జైలుకి వెళ్ళి వస్తే గెలవడం అనే కాన్సెప్ట్ వచ్చి అంతే. ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేటటువంటిది తప్పు. ఒక రకంగా జైలుకి పంపకూడదేమో, ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతారని అధికారాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా రెడీ అవుతారు. ఏముంది కానీ ప్రతీకారం ఇక్కడ అంటే వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళని హింసించారు, దూషించారు, తిట్టారు, ఏదో చేశారు. ఆ ప్రతీకారం తీర్చుకోవాలి. బేసిక్ ఒక కాన్సెప్ట్ అండి. తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు కదా. కాకపోతే అప్పుడు తిట్టినటువంటి వాటిని గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రతీకారం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు తిట్టిన వాళ్ళని రేపొద్దున మళ్ళీ వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు. ఏముంది అందులో? బేసిక్ ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రజెంట్ ఏమి రాజకీయం నడవట్లా, రాచరికం నడుస్తోంది. ఒక రాజుగారు పోయారు, రెండో రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చినప్పుడు ఆ చతురంగ బలాలు ఆయన వాళ్ళు వచ్చి పాత వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్ళలో పడేస్తారు. అలాగే లొంగిపోమ్మంటారు, లొంగిపోయినోడికి అభయం ఇస్తారు, బానిసత్వం చేయాలి. లొంగిపోయిన వాళ్ళు ఈ గెలిచిన వాళ్ళకి బానిసత్వం చేయాలి, లేదంటే దేశం విడిచి పారిపోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే. జగన్ అనేటువంటి రాజు పరిపాలించాడు, ఆయన హయాంలో ఉన్నటువంటి వాళ్ళని వేధించారు ప్రతిపక్షాలని. ఇవాళ చంద్రబాబు అనే రాజుగారు వచ్చారు, ఈయనకి ఇంకో 2 సామంత రాజులు వచ్చి జాయిన్ అయ్యారు. కాబట్టి ఇక్కడ చక్రవర్తి అయ్యారు ఆయన. ఈ చక్రవర్తి హయాంలో కింద ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షం అనేటటువంటి పాతపక్షం, పాత రాజుగారి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జైళ్ళలో పడేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, లేదా హింసిస్తున్నారు, లేదా కొడుతున్నారు, చంపుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పేపర్లు, ఈ సోషల్ మీడియా ఇదంతా చూస్తే నాకు కనబడుతున్న కాన్సెప్ట్ ఏంటంటే, భవిష్యత్తులో మనం కాన్స్టిట్యూషనల్ చేంజ్ చేసుకుని ఎలాగా అంటే కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగి నుండి పై స్థాయి ముఖ్యమంత్రి దాకా అందరూ కొత్త వాళ్ళు పెట్టుకోవాలి, పాత వాళ్ళు అందరినీ తీసేయాలని ఒక కొత్త చట్టం తెచ్చుకుంటే పోతుంది. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబు టైంలో పనిచేసిన వాళ్ళు జగన్కి నచ్చరు, జగన్ టైంలో పనిచేసిన వాళ్ళు చంద్రబాబుకి నచ్చరు. వాళ్ళని వీళ్ళు వేధిస్తారు, వీళ్ళని వాళ్ళు వేధిస్తారు. ఏపీ వెంకటేశ్వరరావు వాళ్ళు వేధించారు, 16 మంది ఐపీఎస్లు వీళ్ళు వేధించారు. రేపు పొద్దున 50 మందిని వాళ్ళు వేధిస్తారు, అంతే కదా. అలాగే చివరికి ప్రభుత్వ ఉద్యోగి కూడా వైసీపీ టైంలో వాళ్ళకి పనిచేశాడు అని చెప్పి వీళ్ళు తీసేయమంటున్నారు.
ఈవెన్ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఈ వ్యవస్థలో మనం ఏలు పెట్టకూడదు అనేది ఏం లేదు. ప్రతి వ్యవస్థ వాలంటీర్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, రేషన్ డీలర్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, అంగన్వాడీలను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, ఆశా వర్కర్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, సచివాలయాల్లో తీసేయండి, మనోళ్ళని పెట్టండి. ఈ స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో రాచరికమే కదా. ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ తీసేసి వైసీపీ వాళ్ళని పెట్టుకోమని ఒక డీజీపీ సిఎస్ దగ్గర నుంచి ఒక వాలంటీర్ వరకు మార్చాడు. ఒక రాజకీయ సాంప్రదాయం అయిపోయింది. అది ఒక పార్టీకే పరిమితం అవ్వలేదు కదా. మన పాయింట్ ఎద్దరో చేస్తున్నారు కదా. నేనంటోంది పై స్థాయిలో జరిగేది ఇది వరకు, ఇప్పుడు కింద వరకు వచ్చేసింది. ఎంప్లాయ్ దాకా వెళ్ళిపోయాం. అదే కాదు, ఇంకొక దిగజారాం మనం. ఏంటది, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తీపించుకోవడం. కర్నూలు దగ్గర ఇవన్నీ గొడవలు జరుగుతున్నది ఏంటి, శ్రీకాకుళం దగ్గర అయ్యి గతంలో వైసీపీ హయాంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లందరినీ తీసేసి ఇప్పుడు నేను పంపిస్తాను వాళ్ళని పెట్టుకో అంటాం. ఇది కొత్త సంప్రదాయం. అంటే ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా భద్రత లేదు, ఉద్యోగులకు కూడా భద్రత లేదు. అన్నీ తీసేయండి, వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ మా వాళ్ళని పెట్టుకోండి. ఒకవేళ లేదా చెప్పండి, మేము వాళ్ళని వేధించి వాళ్ళ చేత రాజీనామా చేయించి ఇప్పిస్తాం. ఇది ఎక్కడ పరిస్థితి? ఇంతకుముందు ఎప్పుడన్నా ఉంది అసలు? ఇది జరిగిందంటే ఎక్కడికి పోతున్నట్టు మన డెమోక్రసీ. కానీ ఈ ప్రతీకార రాజకీయం లేదంటే ఈ కక్షపూరిత రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాగానే ముందు నవరత్నాల మీద ఫోకస్ పెట్టారు కొన్ని రోజులు. లాస్ట్లో ఆయన మొదలుపెట్టారు అరెస్టులు వరుసగా, చివరికి బాబు గారిని అరెస్ట్ చేయడం. ఇప్పుడు మాత్రం ముందే మొదలైపోయినాయి ఈ అరెస్టులు, ఈ వేధింపులు. ఇవన్నీ దీనికి ఏమైనా లిమిటెడ్ పీరియడ్ ఉంటుందా, లేదంటే 5 ఏళ్ళు ఇంకే ఇలా ఉంటుందా వైసీపీ మీద? లేదు, మేబీ రివర్స్లో ఉంటుంది అనుకుంటా. అప్పుడు జగన్ ఏంటంటే ముందు జనంలోకి పథకాలు తీసుకెళ్ళిపోయి అందరూ హ్యాపీ అయ్యాక అప్పుడు తన కార్యకర్తలని సంతృప్తి పరచడం కోసం తెలుగుదేశం నాయకుల అరెస్టుల కాన్సెప్ట్ బిగిన్ చేశాడు. తనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా. తద్వారా అది ఎలక్షన్స్ ముందు అయ్యేటప్పటికి అది ప్రతీకారం కింద కనిపించింది, ప్రజలకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. కాబట్టి ఇప్పుడు మొదటి 2 ఏళ్ళు కార్యకర్తల కోరికలు, నాయకుల కోరికలు తీర్చేసి 2 ఏళ్ల తర్వాత నుంచి ఎలాంటి గొడవలు లేకుండా చాలా బాధ్యతాయుతంగా ఉన్నట్టు, పరిపాలన దారిలో పెట్టినట్టు అనేటటువంటి రివర్స్ వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తారేమో అనిపిస్తోంది. అంటే తప్ప ఇన్నాళ్ళు ఫస్ట్ 5 ఏళ్ళు ఉంటుంది అనుకోండి నేను. కానీ ఆయన చేతిలో ఏముండదు. ఈ 2 ఏళ్ళు జరిగిన తర్వాత రేపు పొద్దున ఏ కార్యకర్త ఆగుతాడు, ఏ నాయకుడు ఆగుతాడు, ఏ పోలీస్ అధికారి అప్పుడు మాట వింటాడు? అప్పుడు ఎందుకు ఉంటది? వ్యవస్థని నాశనం చేయడం సులభం, మళ్ళీ పునర్నిర్మించడం చాలా కష్టం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ లోని మొదటి పేజీల్లో కేవలం వైసీపీ సీనియర్ నాయకులు మాత్రమే ఉన్నారా? అందుకే వీళ్ళు వరుసగా టార్గెట్ అవుతారు. ఆయన పుస్తకం ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాం, ఒకసారి కనబడతాయి లోకేష్ ఒక కాపీ కొన్ని మనం కూడా చదువుకుందాం. ఎవరెవరు బుక్ స్టాల్స్ లో రిలీజ్ అయితే ఆయన రాశాడో లేదు తెలియదు, కానీ ఆయన బద్నాం చేస్తాడు. ఆయన అన్నదే కదా ఇప్పుడు మనం ఎవరు ప్రస్తావించినా అనేది ఆయన చూపించారు కదా. అనవసరంగా వెళ్ళని చేస్తున్నారేమో అనుకోండి. ఆయన బుక్ తెరవలేదు మొర్రో అంటున్నాడు. ఈ లోపు జరిగినాయని ఆయన ఖాతాలో తెరవకుండా ఎలా ఉంటే ఇంకా తెరిస్తే ఎలా ఉంటుంది భవిష్యత్తులో చూడాలి అది మరి ఏంటనేది. అంటే దాన్ని బేస్ చేసుకుని నడవట్లేదా? ఆయన చెప్పింది అయితే అట్ట కాదు. ఆయన చెప్పింది ఇట్లా హింసిస్తానని కాదు, తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తానన్నారు. అంతేగాని చంపేస్తాము నరికేస్తామల్లా. కాబట్టి అక్కడ ఏదో తేడా కొడుతుంది. అంటే బుక్ ప్రభావం కాదు ఈ అరెస్టులు, గ్రౌండ్ ప్రభావం, గ్రౌండ్ బుక్కుల ప్రభావం. ఇది ఎవరి బుక్లు వాళ్ళు రాసేసుకుంటున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి వైసీపీ సీనియర్లు ఏమైనా టెన్షన్ మొదలవుతుందా నిజంగా? ఇప్పుడు రేపు వరుసగా ఒకవేళ నేను వంశీ, కొడాలి నాని, రోజా వీళ్ళు కూడా అరెస్ట్ అయితే నిజంగా ఇది రెడ్ బుక్ ప్రభావం అనుకోవాలా, కక్షపూరిత లేదంటే ప్రతీకార రాజకీయం తెలుగుదేశం పార్టీ ఇంకా కంటిన్యూ చేస్తుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పలేమా? చూద్దాం ఏం జరుగుతుంది.